హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను ఇప్పుడే లేచానండి. మీరు లేచారా? ఏం చేస్తున్నారు? ఈరోజు ఏం చేస్తానో కూడా చూపిస్తానండి. చూడండి, మా ఇంట్లో పని ఎలా చేసుకుంటానా, ఎలా ఉంటానా, ఏంటి అని అన్నీ చూపిస్తాను. మా పిల్లలు ఇంకా లేవలేదు. ఒక అబ్బాయి లేచాడు, ఒక అబ్బాయి పడుకో ఉన్నాడు. ఒక అబ్బాయి పడుకో ఉన్నాడండి, పడుకో ఉన్నాడు. ఇంకా ఏం పని చేయలేదు. టైం ఏమో 6:20 అలా అవుతుంది. నేనైతే ఇప్పుడే లేచాను. కరెక్ట్గా 6:20 అయినా కూడా ఇంకా మంచు పోలేదండి. మంచు కూడా అలానే ఉంది. మంచు పడతానే ఉంటుంది. మా ఊర్లో చాలా మంచు పడుతుంది. మీరు ఎలా ఉన్నారో ఏమో కానీ ఈ మంచులో మాకు హెల్త్ బాగాలేకుండా వస్తుందండి. ఏంటో ఈ మంచుకి అసలు ఏమీ బాగుండట్లేదండి. బయటికి వెళ్ళాలి, ఇంకా వాకిలి చిమ్మాలి, ఇంట్లో పని చేసుకోవాలి. ఈ మంచు వల్ల వాకిలి కూడా చిమ్మలేకపోతున్నాము. అందుకని ఇంకా లేట్గా లేయాల్సి వస్తుంది. 6:30 అలా లేయాల్సి వస్తుంది. 5 గంటలకు అలా లేద్దామంటే ఈ మంచుకి లేలేక పడుకొని నిద్రపోతున్నాం. సరే అండి, నేను వీడియో మొత్తం చూపిస్తాను. చూసి నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మా బాబు చూడి అలా చూస్తూ ఉన్నాడు నేను వీడియో తీస్తున్నానని. వాడికి చాలా ఇంట్రెస్ట్, కానీ నేనే రానివ్వను. హాయ్ చెప్పు, చెయ్యి చెప్పు, హాయ్ అని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. సరే అండి, వీడియో మొత్తం చూపిస్తాను మీకు, చూడండి. ఇప్పుడే లేసానండి. టైము 6:30 అలా అవుతుంది. 6:40 అట్లా అవుతుందండి. ఇదిగో లేసాను. ఇప్పుడే వాకిలి చిమ్ముతున్నాను. వాకిలి చిమ్మేసి కల్లాపు చల్లేసి ముగ్గులు పెట్టేయాలండి. ఈరోజు శుక్రవారం కదా. అంతా బాగా చిమ్ముతున్నానండి. అంతా బాగా చిమ్ముకొని శుద్ధంగా చూడండి. రోజు డైలీ లైఫ్ ఇలానే ఉంటుంది మాది. అంతా కష్టపడి చేసుకోవాలి, క్లీన్గా ఉండాలి. కాబట్టి మా పల్లెటూరులో మేము ఇలానే ఉంటామండి. ఆ పల్లెటూరులో మాకు ఇలాగే రోజు లేచి చిమ్ముకొని కల్లాపు చల్లుకొని ముగ్గులు పెట్టుకోవాలండి. కదండి, ఇప్పుడు అంట్లు వేసుకున్నానండి. బయట గిన్నెలు వేసుకున్నాను. గిన్నెలు కూడా తోముకోవాలి కదా. పొద్దున్నే లేచి గిన్నెలు కూడా క్లీన్ చేసుకొని వంట చేయాలండి. ఇప్పుడు గిన్నెలు కడుక్కుంటున్నాను, తోముకుంటున్నాను. అన్నీ క్లీన్గా తోముకుంటున్నాను. చూడండి, అన్నీ క్లీన్గా చేసుకొని తర్వాత చూపిస్తాను. పిల్లలు ఊరికి ఇసుకిస్తూ ఉన్నారండి. అందుకే పిల్లల చేత అరుస్తూ ఉన్నాను. మా చిన్నోడు బాగా ఆడిపిస్తుంటాడండి, ఏడిపిస్తూ ఉంటాడు, రెండూ చేస్తుంటాడు. అందుకే క్లీన్ చేసుకుంటున్నానండి. గిన్నెలు కూడా చూడండి బాగా వాష్ చేసుకుంటున్నాను. చూసారు కదండి, బాగా అన్నీ తోముకుంటున్నానండి. అవన్నీ బాగా తోముకొని క్లీన్ చేసుకొని
అన్నీ బాగా కడుక్కొని ఒక దాంట్లో వేసుకుంటాను. అవి అయిపోయిన తర్వాత ఇంట్లో వంట కార్యక్రమం మొదలవుతుందండి. వంట చేస్తాను. నేను రోజు ఇలానే చేసుకుంటుంటానండి. మా వారేమో ఇక్కడ లేరండి. మా ఇంట్లో పిల్లలు అలా అలా ఏదో చిన్న లైఫ్ అండి మాది. నేను, మా హస్బెండ్, 2 పిల్లలండి. మాది చిన్న లైఫ్, లిటిల్ లైఫ్. అన్నీ బాగా తోముకున్నానండి. ఇప్పుడు వాష్ చేసుకుంటున్నాను. అవి బాగా అన్నీ కడుక్కుంటున్నాను. చూడండి. అన్నీ బాగా కడుక్కుంటా ఉన్నాను. ఈ వీడియో నా సొంతంగా నేనే తీసుకోవాల్సి వచ్చిందండి. నాకెవరూ తీసేవాళ్ళు లేరు. వీడియో ఎదురుగా పెట్టుకొని ఫోన్ తీసుకుంటున్నాను. సొంతంగా తీసుకున్నాను కాబట్టి నా చేతులు అలా కనిపిస్తున్నాయి. అనుకోబాకండి. తర్వాత అంట్లు కడిగేసాను, పక్కన పెట్టేశాను. ఇప్పుడు వాటర్ బాటిల్ బాగా కడిగి వాటర్ పట్టానండి. తర్వాత బియ్యం కడిగి గ్యాస్ పై పెట్టాను అన్నం వండడామని. అన్నం వండుకొని తర్వాత కూర చేస్తాను. మా పిల్లాడు అన్నం కలిపెడతా ఉన్నాడు. వాడికి అన్నం కలిపెట్టడం అంటే చాలా ఇష్టం అండి. అన్నం కాడికి వచ్చి అన్నం పొంగు వచ్చినప్పుడల్లా తీస్తూ ఉంటాడు. చూసారా, కూరకు వంకాయ పులుసు చేద్దాం అనుకుంటున్నానండి. అందుకే చింతపండు నానేస్తున్నాను. చింతపండు ఒక గిన్నెలో తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని నానేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు, 2 టమాటా ముక్కలు, 2 ఎర్రగడ్డ ముక్కలు వేసుకోవాలండి. మనం కట్ చేసుకోవాలి. వంకాయలు కూడా బాగా కడుక్కొని దాంట్లో ఉప్పు, పసుపు, కారం వేసుకున్నాను. అన్నీ బాగా అట్లా కలుపుకుంటున్నానండి. పైకి కిందకి ఎగరేస్తే బాగా కలుస్తుందని కలుపుకుంటుంటాను. ఇప్పుడు మనం పక్కన నానేసుకుని చింతపండు పులుసు కూడా దాంట్లో పోసుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆవాలు వేసుకొని, ఎర్రగడ్డలు వేసుకొని అవి బాగా తిప్పుకొని దీంట్లో పోసుకోవాలి. దీంట్లో పోసుకొని తిరగమాత వేసుకోవడం అంటారండి దాన్ని. నేను ఆ చింతపండు పులుసు కూడా పోసుకున్నాను దీంట్లో. ఇప్పుడు తిరగమాత వేసుకొని గ్యాస్ పై పెట్టుకొని ఉడికించుకుంటాను నేను. తర్వాత అన్నం అయిపోయింది అండి. ఇప్పుడు కూర కూడా అయిపోతుంది. అన్నం వండేసాను. చూసారా, మా వాడు గ్యాస్ ఎలా చేసేసాడు అన్నం కలిపెట్టి. ఇప్పుడు స్నానం చేసి వచ్చానండి. ఇప్పుడే స్నానం చేసేసి వచ్చాను. దేవుడికి పూలు కోస్తున్నానండి. పూజ చేయాలి కదా, ఈరోజు శుక్రవారం కదా. దేవుడికి పూలు కోస్తున్నాను పూజ చేసేదానికి. పూలన్నీ కోస్తూ ఉన్నానండి. మా చెట్టల్లోనే అండి, మా చెట్లు అవి. మా చెట్టల్లోనే పూలు కోస్తున్నాను. పూలన్నీ కోసేసానండి. ఇప్పుడు పూజ చేసుకొని వద్దాము. పూజ చేసేది కూడా చూపిస్తాను మీకు, చూడండి ఫ్రెండ్స్. మా ఇంట్లో రోజు డైలీ ఇలా చేసుకుంటుంటాను నేను. డైలీ పూజ చేయాలండి. దేవుణ్ణి ఎంత పూజిస్తే మనకు అంత బాగుంటుందండి. ఇంట్లో కూడా అంత బాగుంటుంది. ఇప్పుడు దేవుడికి అన్ని పూలన్నీ పెట్టుకుంటున్నాను. దేవుడికి పూలన్నీ పెట్టుకొని ఇప్పుడు దీపారాజన చేసుకుంటున్నానండి. దాంట్లో కొద్దిగా నువ్వుల నూనె పోసుకొని 3 ఒత్తులు వేసుకుంటున్నాను. 3 ఒత్తులు వేసుకొని దాంట్లో కొద్దిగా నువ్వుల నూనె పోసుకొని అవి బాగా నలుపుకొని దానికి దీపారాజన ఎగిలిస్తున్నానండి. దీపారాజన ఎగిలించుకోవాలండి. ఇప్పుడు దేవుడికి దీపారాజన ఎగిలించుకుంటే చాలా మన మనసు కూడా చాలా బాగుంటుంది. ఆ రోజంతా బాగుంటుందండి మనసు అంతా.
కడ్డీ ఎగిలిస్తున్నానండి. ఇప్పుడు దేవుడికి కడ్డీలు ఎగిలించుకుంటున్నాను. కడ్డీలు ఎగిలించుకొని దేవుడు పెట్టుకుంటున్నానండి. మన లైఫ్లో ఎన్ని జరిగినా కూడా ముందు పూజ చేసుకోవాలండి. మన లైఫ్లో ఏ పని ఫస్ట్ పనంతా చేసేసుకొని క్లీన్గా తర్వాత స్నానం చేసి పూజ చేసుకోవడం చాలా మంచిది. నాకు తెలిసింది నేను చెప్తున్నా ఫ్రెండ్స్. లేదంటే పొద్దున్నే స్నానం చేసి పూజ చేసుకోవడం కూడా చాలా మంచిది. మా పిల్లలు ఎప్పుడు దేవుడి కాడ పూజ చేసేటప్పుడల్లా మా చిన్నోడు వచ్చి ఎక్కువ దండం పెట్టుకుంటుంటాడండి. నిలబడుకొని దండం పెట్టుకుంటాడు. వాడికి ఏంటో అదొక భక్తి. నేను ఎప్పుడు పెట్టుకున్నప్పుడల్లా వస్తాడండి కింద. అదిగో వాడు పక్కన ఉన్నాడు కదా, వాడేనండి. వాడు దండం పెట్టుకుంటున్నాడు నాతో పాటు. మా బయట పోలేరవ్వ ఉందండి. బయట యాప చెట్టుని కొలుచుకుంటాను నేను. ఆమె కోసం అండి ఆ కడ్డీ పట్టుకోండేది. పోయి పోలేరవ్వ కాడ చూపించలేదండి. పోలేరవ్వ కాడ కూడా కడ్డీ ఎగిలిచ్చేసి వచ్చేసాను. ఇప్పుడు ధూపం పెడుతున్నానండి. ధూపం పెట్టుకుంటాను నేను. శుక్రవారం పూట, మంగళవారం పూట అట్లాగా ధూపం పెట్టుకుంటుంటాను. అలా ధూపం పెట్టుకుంటే మంచిది అంటారండి. అందుకని ధూపం కూడా వేస్తాం దేవుడికి. ఇప్పుడు దండం పెట్టుకొని దేవుణ్ణి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలండి దేవుడికి. చూపిస్తున్నాను చూడండి. నా పూజ అయితే ఇవాళ అయిపోయిందండి. ఇది నా రొటీన్ డైలీ. నేను ఏమేమి చేస్తుంటానో అన్నీ. మా పిల్లోడిని రెడీ చేసి స్కూల్కి కూడా పంపించేశానండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.